ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందినటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుడు లింగాల రాజు అనే వ్యక్తి అయితే అంతా ప్రచారం చేస్తున్నారని అయితే బీజేపీ నాయకులు అయితే మండిపడుతున్న పరిస్థితి అయితే మనమైతే చూడవచ్చు. దీనికి సంబంధించి అయితే క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని అయితే కొంత క్రిస్మస్ బహుమతుల పేరిట అయితే విద్యార్థులకైతే దాదాపు 100 మంది విద్యార్థులకైతే బైబిళ్ళ పంపిణీ కార్యక్రమం అయితే చేయడం జరిగింది. దీనిపై అయితే బీజేపీ నాయకులు అయితే ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా కొంతమంది తల్లిదండ్రులు సైతం ఎంఈఓకి అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. మా పిల్లల్ని అయితే మత ప్రచారం పేరిటైతే ఉపాధ్యాయుడు అయితే బైబిళ్ళ పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టారు, దీనిపై అయితే యాక్షన్ తీసుకోవడానికి అయితే కొంతమంది విద్యార్థులు కావచ్చు. అంతేకాకుండా బీజేపీ నాయకులు అయితే ఎంఈఓకి అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపై స్పందించినటువంటి జిల్లా అధికారిని అయితే టీచర్ని అయితే సస్పెండ్ చేస్తూ అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే కొంత పేద మధ్యతరగతికి సంబంధించిన కొంతమంది విద్యార్థులు అయితే ప్రభుత్వ పాఠశాల అయితే చదువుకోవడం జరుగుతుంది. దీనిని ఆసరాగా చేసుకొని కొంతమంది ఉపాధ్యాయులు అయితే ఇటువంటి మత ప్రచారానికి అయితే సిద్ధపడుతున్నారంటే అయితే వారైతే ఫైర్ అవుతున్నారు. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా సైతం మళ్ళీ అధికారులు అయితే చర్యలు తీసుకోవాలి, ఇటువంటి వారిని అయితే కఠినంగా శిక్షించాలని అయితే వారైతే డిమాండ్ చేయడం జరిగింది. దీనిపై స్పందించినటువంటి జిల్లా విద్యాధికారి వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది. వెంటనే అతన్ని అయితే సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, అంతేకాకుండా బీజేపీ నాయకులు కావచ్చు, స్థానికులు అయితే కొంత హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనమైతే చూడొచ్చు. ఒకసారి వారు ఏం మాట్లాడారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఓవర్ టు స్టూడియో. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల్ గ్రామం నారాయణపూర్లో ఇంగ్లీష్ టీచర్ లింగాల రాజు అనే ఒక వ్యక్తి మత ప్రచారం స్కూల్లో చేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క 7th నుంచి 10th వరకు, అంటే చిన్నపిల్ల 5th క్లాస్ నుంచి 10th వరకు కూడా పిల్లలకి మత ప్రచారం చేసి అలా గిఫ్ట్లు కానీ అలాగే గిఫ్ట్లు ఇవ్వడం కానీ, అలాగే క్రిస్టియన్స్ వస్తుందని అలా పిల్లలకు మోటివేషన్ ఇచ్చి అలాగే మెల్లమెల్లగా ఈ యొక్క మత మార్పిడి చేస్తున్న ఈ లింగాల సార్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. అలాగే ఈ యొక్క మత ప్రచారం స్కూల్లో దాదాపు 1 నెల నుంచి జరుగుతుందని మాకు వచ్చిన సందేశం. అలాగే ఈ యొక్క మత ప్రచారం వల్ల ఈ యొక్క సారు మన దగ్గర పిల్లల్ని గిఫ్ట్లు ఇస్తాం, అలాగే మీకు ఒకటి బుక్ ఉంటుంది బైబుల్ బుక్ అని ఒక వారం ముందే చెప్పి వారం ముంగటనే అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్ సంబంధించిన వాళ్ళకి సిబ్బందికి చెప్పి ఈ స్కూల్లో ప్రమేయం లేకుండా ఒక బాక్సులను తరలించి లోపల పెట్టి ఒక పిల్లలతోనే బాక్సులు తీసుకొని అలాగే పిల్లల్ని తీసుకోమని అలాగే ఆ తల్లిదండ్రులకి చెప్పమని చెప్పి తల్లిదండ్రులకి ఇంప్రెషన్ ఇవ్వని చెప్పి ఈ ఒక బాక్సులు ప్రతి ఒక్కరు తీసుకోవాలని ఇబ్బంది చేయడం జరుగుతుంది. సార్ కూడా ఈ యొక్క దీని మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని ఈ యొక్క మండలి ఎస్ఐ గారిని కోరుతున్నాము. అలాగే ఈ యొక్క దీనికి సంబంధించిన ఈ స్కూల్కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా ఈ యొక్క బయటకు రాకుండా చేస్తున్న కొంతమంది ఉన్నారు, వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని, అంటే వెంటనే ఈ సార్ని ఇక్కడ నుంచి సస్పెండ్ చేసి ఈ యొక్క సారు ఎక్కడైతే ఇంకా ఇది కాకపోతే ఇంకోటని మాట్లాడుతున్నాడు, అలాగే ఈ సార్ కఠిన చర్యలు తీసుకొని ఈ సార్ను సస్పెండ్ చేయాలని ఏబీవీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క ఎక్కడైనా ఈ యొక్క జిల్లా లోపల కానీ ఈ యొక్క స్టేట్ లోపల కానీ ఎక్కడైనా మత ప్రచారాలు జరిగితే పిల్లల మీద విద్యార్థుల మీద మత ప్రచారాలు జరిగితే ఏబీవీ ఖచ్చితంగా ఖండిస్తుందని ఏబీవీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.